హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. అండ్ ఈరోజు మేమైతే స్నాక్స్ షాపింగ్ చేయడానికి సమ్ డే టు డే స్టోరా, సో దానికైతే వెళ్తున్నాం. మాలిక్ దగ్గర కొన్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయంట. ఈయనకి ఇక్కడ తినే స్నాక్స్ కావాలంట. సో సరేలే, మన ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఏం తీసుకోలేదు. ఇఫ్ ఎట్ ఆల్ ఏమన్నా కనిపిస్తే మనం తీసుకుందామని చెప్పేసి మేము ఇప్పుడు డే టు డే సూపర్ మార్కెట్ ఆర్ హైపర్ మార్కెట్ వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్దాం, ఏమేమి దొరుకుతాయి. ఇక్కడ సూపర్ మార్కెట్, ఇక్కడ డీమార్ట్ లాంటిది అది. సో ఇక్కడ వాళ్ళకి డీమార్ట్ లాంటిదంట, ఫుల్ అఫోర్డబుల్ ఉంటాయంట. సో చూద్దాం, వెళ్ళటానికే మాకు 40 dirhams దాకా ఖర్చు అవుతుంది, అది వేరే విషయం. అండ్ ఈరోజు మాకు డిజర్ట్ సఫారీ అయితే ఉంది. సో విల్ గో టు డిజర్ట్ సఫారీ. అది ఎలా ఉందో కూడా చూపిస్తాను. కాకపోతే ఇక్కడ మేక్ మై ట్రిప్ వాళ్ళతో బుక్ చేస్తే ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరో టూర్స్ వాళ్ళు మెసేజ్ చేశారు మాకు, మీది కన్ఫర్మ్ అయింది బుకింగ్ అని చెప్పి. సో ఆల్ దీస్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. మాకు ఏ టూర్ ప్యాకేజ్ వాళ్ళు వచ్చారు, మేము సాటిస్ఫైడ్గా ఉన్నామా లేదా అనేది కూడా చెప్తాం లాస్ట్లో. చూడండి, ఈరోజు ఇట్ విల్ బీ ఫన్. ఎడారి దేశం వచ్చి ఎడారి చూడబోతున్నాను. నేను ఎప్పుడు ఎడారి చూడలేదు, కానీ ఇంత ఎండలో ఎడారి చూస్తున్నాను. చూద్దాం. ఫైనల్లీ డే టు డేలోకి వచ్చాం. కస్టమర్ సర్వీస్ అంట. అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఈ విధంగా అయితే ఉంది. సో మొత్తం మనకి ఏం కావాలన్నా మొత్తం తిరగచ్చు మేబీ. సో చూద్దాం. సో మేము కరెక్ట్గా ఆఫర్ స్టార్ట్ అయ్యే టైంకి వచ్చామంట. ఇది 7 రూపాయలు అంట నిన్నటిదాకా, ఈరోజు 4 రూపాయలకి వస్తుంది. మాలిక్ ఈజ్ పర్చేసింగ్ 2. ఏమేమి వేసుకుంటారో ఏంటి, ఆఫర్ ఉన్న రోజు వచ్చారంట కరెక్ట్గా. చాక్లెట్ సెక్షన్ ఇది ఒకటేనా? ఇదంతా చాక్లెట్ సెక్షన్ అంట. సో చేలో అయితే పండగే మామ, ఇక్కడికి వస్తే అన్ని డీల్స్ అంట. చూసుకొని వేసుకోండి. మెంటోస్ నాలుగు లవలవలాడిస్తుంది. ఇంకా ఇవి ఏమో ఉన్నాయి, ఇవి బాగుంటాయా? ఇవి కదా మొన్న మీరు చూసాను. ఇవి నేను చూసాను అబ్బా, కొంతమంది తింటాం. ఏమోలే, మేము తింటే రంగులు, వీళ్ళు ఏమన్నా చిన్నపిల్లలాగా తింటే అవన్నీ మంచిగా ప్రీమియం క్వాలిటీ. ఇంకా ఇక్కడ దుబాయ్ చాక్లెట్ ఉంది. ఆడు మనకి ఎంత అని చెప్పాడు? కునాఫా చాక్లెట్స్ ఎంత? అరే ఆడు మనకు 45 చెప్పాడు ఏంట్రా? ఆడు మన దగ్గర దుబ్బేశాడు కదరా డబ్బులు, గట్టిగానే చాలా ఎక్కువ దుబ్బేశాడు రా డబ్బులు. అందుకే నేను ఇప్పుడు ఇలాంటినే నమ్ముతాను రా, బయట కొన్న మ్యాక్సిమం. చూడు ఇవన్నీ చొక్క ఒక్కొక్కటి వేసుకున్నా ఇవి. సర్లే, మనం లూజ్ కొనుక్కున్నాం కదా, అది అడ్వాంటేజ్ తీసుకున్నాము. ఇంకో కింద ఉన్నాయి కునాఫా అని. వేసుకోండి అయితే 4-5. అసలుకే మా బొమ్మవారిది అడిగాడు, తీసుకెళ్ళాలి. బోల్డ్ అన్నీ ఉన్నాయి బ్రో కునాఫా. ఎవరైనా అడుగుదామా? ఆడు మొన్న మాకు 45 dirhams ఎన్నో చెప్పాడు బ్రో. ఇక్కడ అది ఎంతో తెలీదు, కాకపోతే నేనైతే 3 కునాఫా చాక్లెట్లు అయితే వేస్తున్నా. హలో దుబాయ్ అంట. ఏది బెస్టో కూడా మాకు తెలియట్లేదు దీంట్లో. మేమైతే ఇదైతే వేస్తున్నాం. ఎంత కాస్ట్ అనే దాన్ని బట్టి 1, 2, 3 వేయాలని చూద్దాం. ఓకే, లెట్ us గో. ఇప్పుడు దాకా ఇన్ని చాక్లెట్లు వేసుకోండి. మీరు ఎటు చూస్తున్నారో ప్రతిదీ చాక్లెటే బ్రో. ఇక్కడ నుంచి ఈ షెల్ఫ్ల నుంచి ఆ షెల్ఫ్లు, ఈ షెల్ఫ్ల దగ్గర నుంచి ఆ షెల్ఫ్ల వరకు అన్ని చాక్లెట్లే. ఎవ్రీథింగ్ ఈజ్ చాక్లెట్. మొత్తం అన్ని చాక్లెట్స్. ఇందులో చాక్లెట్లు కొనకుండా స్నాక్స్ ఏం కొంటారు? ఎవడొచ్చినా చెప్పండి. ఇంకా బోల్డ్ ఉన్నాయి మామ, చాలా మంచిగా మిస్ అవుతున్నాం అని అనిపిస్తుంది. బట్ తెలీదా ఏది బాగుంటుంది. ఇంకో గుడ్ డేలోనో దేంట్లోనో ఎన్ని ఉన్నాయో మామ. సేమ్ మేము ఇది అడిగితే 120 dirhams అది ఇది మెటల్ అని చెప్పాడు మామ. అక్కడ 14-15 dirhams ఉన్నాయి బ్రో ఇవన్నీ కూడా డే టు డేలో. యూ వాంట్ వన్ థింగ్, ఇది ఏదైనా పట్టుకెళ్దామా? 1 బుర్జ్ ఖలీఫా ఏది కావాలి? గోల్డెన్ వర్షనా, సిల్వర్ వర్షనా, ఏది? అరే ఉంటాయి రా. ఇంకో ఈ ట్రాన్స్పరెంట్ ఏదో ఒకటి 10-18 dirhams ఇది. చలో అంతే మామ, మ్యాక్సిమం ఇంకా షాపింగ్ అవుతుంది. నాకు తెలిసి ఒక 500 dirhams అనే నేను యాడ్ చేయాలి. చలో చూద్దాం బ్రో. ఎవరన్నా వస్తే కనుక బయట మార్కెట్కి వెళ్ళి కొనేదానికన్నా కమ్ హియర్ ఫర్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, ఇట్ విల్ కాస్ట్ యూ జస్ట్ 6 dirhams. మేము 10 dirhams కొన్నాం. సో బెటర్ క్వాలిటీది ఇంకా చీప్గా దొరుకుతాయి డే టు డేలో మీరు ఏమన్నా కొనుక్కోవాలని అనుకుంటే. ఈజ్ ఇట్ ట్రూ భవాని? ఎస్, నిజంగానే దట్ ఈస్ స్కామ్ అమ్మ. బయట ఆ మార్కెట్స్లో ఏవైతే స్ట్రీట్స్లో అమ్ముతున్నారో అవి ఆర్ ప్యూర్లీ డిఫరెంట్. అండ్ ఇంకా మధ్యలో చాలా వేసాం బ్రో. మధ్యలో ఇంకో ఈ డేట్స్ ప్యాకెట్ వేసుకున్నాం. అండ్ ఈ డేట్స్ ప్యాకెట్ వేసుకున్నాం, కొద్దిగా వింతగా ఉందని. ఐఎమ్ రిగ్రెటింగ్, ఇది వేసుకున్నాను మంచిదా కాదా అని. ఓకే. అండ్ మన చిన్నప్పుడు తెచ్చేవాళ్ళు చూసారా, ఇంకండి ఈ టైప్ది కూడా ఒకటి వేసుకున్నాం. చలో లెట్స్ గో, ఇంకా ఎతకండి. అండ్ ఇక్కడ పెద్ద ఇవి ఉన్నాయి మామ.
కుర్కురే ప్యాకెట్లు పెద్ద అన్ని పెద్ద పెద్ద ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని పెద్ద ప్యాకెట్లు ఉన్నాయి గాయచ్. అసలు వేరే లెవెల్ గాయచ్. ఇక్కడ లేస్ ప్యాకెట్లు అదిగో పెద్ద పెద్ద లేస్. ఓ నాకు ఇష్టమైన ఫ్లేవర్ బామ్మ ఇది. కాదే ఇది నాకు ఇష్టమైంది కాదు. నేను చూపిస్తా రియాక్షన్ అలా ఉంటుంది. మాలిక్ ఇది కేజీ కూడా ఉండద్దు. ఈ స్పేస్ లేదు. బ్యాంబూ బిస్క్ తొక్కేస్తున్నాను మామ. నేను లైఫ్లో ఫస్ట్ టైం డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ప్రైట్ చూస్తున్నా మామ. దిస్ ఈజ్ లెమన్ అండ్ మింట్ స్ప్రైట్ అంట. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, అందుకే తాగట్లేదు. అదే క్యానడ్ వర్షన్ కూడా ఉంది. ఇక్కడ ఇంకోటి ఏదో లెమన్ అండ్ మింట్ అండ్ ఇంకా బోల్డ్ క్యాన్స్ ఉన్నాయి. చలో మామ, నేను దుబాయ్ వచ్చినప్పుడు పర్ఫ్యూమ్స్ కూడా కొనుక్కుందాం అనుకున్నా. సో ఇక్కడ కొన్ని పర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయి. ఏది మంచిది ఏంటో నాకు తెలీదు బ్రో. ఇప్పుడైతే ఇక్కడ 8 PM అని సెంట్ ఉంది. ఇది 11 dirhams అంట. పర్ల్స్ 12 అంటే దాదాపు ఒక ఇంటూ 30 వేసుకున్నా సరే ఓ 400 రూపాయలు. ఇది ఇంటర్నెట్లో 5,000 ఉంది బ్రో. ఇక్కడ 400 ఉంది. సో నో ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఇక్కడ బెస్ట్ పర్ఫ్యూమ్ ఎక్కడ ఉందో చూసుకుని అది వెళ్ళాలి. ఇంకా కంప్లీట్గా బిల్ కాలేదు. ఇప్పుడు మనకి దాదాపు ఒక 300 dirhams అయింది. 9,000 అయింది అనమాట మళ్ళీ ఇక్కడ ఖర్చు. ఇంకా యాడ్ చేస్తున్నారు చెప్పాలంటే. ఓకే అయిపోయింది. సో మాలిక్ అయితే ప్యాక్ అయితే చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇవైతే కొన్నాం. ఇంకో మామ ఇంత పెద్ద సంచి కొనుక్కొని మేమైతే హోటల్ అయితే రిటర్న్ అయితే వచ్చేసాం. ఇప్పుడు మాకు మళ్ళీ 3ంటికి సంథింగ్ ఇదైతే ఉంది. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే మొత్తం సర్దుతున్నాం మామ. నా లైఫ్లో ఇప్పుడు ఈ సీన్ చూస్తానని అనుకోలేదు. ఒక సైడ్ అంతా స్నాక్స్ సర్దుకుంటున్నాం అనమాట మేము కూర్చొని. బిల్లుది నేనేమో టిక్ పెడుతున్నాను, భారత్ ఏమో సర్దుతుంది. అండ్ ఇప్పుడు మేమైతే రెడీ అయితే అయిపోయామన్నా. అయిపోయి మేము వెళ్తున్నాం. మా ఊడు వచ్చేసి ఉంటాడు కింద క్యాబ్ డ్రైవర్. మేము డిజర్ట్ సఫారీకి అయితే వెళ్తున్నాం. సో దుబాయ్లో ఎడారి ఎలా ఉంటుంది, నేను నా లైఫ్లో ఒక్కసారి కూడా ఎడారి చూడలేదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం మీ గోయింగ్ టు డిజర్ట్. సో లెట్ us see ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఏమేమి జరుగుతాయని చెప్పి. చలో మాకైతే ఒక వైట్ SUV అయితే వచ్చింది. ఇప్పుడు మేము దీంట్లోనే డిజర్ట్కి అయితే వెళ్తాం అనుకుంటాం. అండ్ మామ ఇప్పుడే ఎడార్లు రావడం అయితే స్టార్ట్ అయినాయి. ఆఫ్టర్ ఒక 1 hour అయిందంట. సో 1 hour తర్వాత నుంచి మాకు ఎడారి ఇంకో ఒంట్లు అవి ఇవి కనబడడం స్టార్ట్ అయినాయి. నాకు తెలిసినంత వరకు మేము దగ్గరలోనే ఉన్నాం తెలిసి. కాకపోతే బయటకు ఒక చోట ఆపాడు బ్రో. అడుగు కింద పెట్టంగానే వేడి గాలి మామూలు గాలి కాదు మామ. ఇప్పుడు తీసుకెళ్ళి తందూరి ఫ్రై చేస్తారు బ్రో మమ్మల్ని. ఓహో దిగిన వెంటనే అసలు బీభత్సమైన వేడి గాలి. ఎడారి సమ్మర్లో వస్తే ఇలా ఉంటుందని నాకు ఈరోజు అర్థమవుతుంది. ఈ ఎండలో 10 నిమిషాల్లో వడదెబ్బ తగిలిద్ది. అర్జెంటుగా నీళ్ళలోకి వెళ్ళాలి. మాలికం వేరే లెవెల్ ఎండ అయ్యా ఇది. ఇక్కడ ఈ మండుట ఎండలో మేము ఇప్పుడు ఈ బల్ల మీద తిరగటానికి అయితే వెళ్తున్నాం. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. ఏ రోడ్ మార్కెట్ ఇప్పుడు మాలిక్ అయితే అటు బైక్ అయితే డ్రైవ్ చేస్తున్నారు. లెట్స్ గో. చలో మాలిక్. ఓ బాయ్. ఓకే సెంటర్లో రాకూడదు, ఇట్లా ఒక ట్రాక్ లాగా తిరగండి బాయ్ అని అంటున్నాడు. సో మాలిక్ డ్రైవ్ చేస్తే వెనక బండి ఎక్కాలనే కళ తీరిపోయింది గైస్ నాకు. స్పీడ్ రావట్లేదు మామా. మాలిక్ సీరియస్ డ్రైవర్. స్టార్టింగ్లో కూడా స్లో అయ్యేదా భయపడేదా అంటున్నా మాలిక్. చలో మనకు ఇప్పుడు క్యామిల్ రైడ్ అంట. వెల్ గో క్యామిల్ రైడ్. మజా ఆగా. ఇక్కడ క్యామిల్ రైడ్ ఉంది. ఆ క్యామిల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇంకా ఎక్కట్లేదు అనమాట మేము.
మా ప్యాకేజ్ లో అయితే ఇది ఉంది. సో ఆ క్యామెల్ బాధపడుతుందని మాలిక్ వద్దు అంటే అదే అదే ఇప్పుడు దాకా అరుస్తుంది పాపం. ఇంకా అందుకే మేము వద్దనుకున్నాం. నేను కూడా చిన్నప్పుడు ఎక్కేసా, ఇంకా ఎక్కమ్మా మా క్యామెల్ రైడ్ వదిలేయండిలే. చలో మాది ఇప్పుడే బగ్గి ఆ రైడ్ అయితే అయిపోయింది. అండ్ ఆ టైంలో మాలిక్ని కొట్టడానికి ఏదో పురుగు వచ్చింది బ్రో. మాలిక్ పరిగెట్టి పారిపోతుంటే వెనకాల వెళ్ళి కొడతానికి చూస్తే పురుగు నన్ను కొడదామని వస్తుంది. నేను ఇంకా ఇసుకలో సపోర్ట్ లేదనమాట, ఇటు సైడ్కి పడిపోయా. అండ్ ఆ తర్వాత క్యామిల్ రైడ్ చేయడానికి వెళ్ళాము. క్యామిల్ పాపం బాధపడుతుంది బ్రో, ఇంకా మాకు రైడ్ చేయబుద్ధి అవ్వలేదు. సో అందుకే వదిలేసి మేము ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాం. నెక్స్ట్ మాది మేబీ వేరే ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి చేపిస్తాం. ఓకేనా? సో చలో లెట్స్ గో. అన్న ఇప్పుడు దాకా మేమైతే అక్కడ క్యాంప్ లో వెయిట్ అయితే చేసాము. చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. డ్యూన్ బ్యాషింగ్ వెళ్తాం అంటే ఏంటంటే సవారీని డైరెక్ట్ గా ఎడార్లో తిప్పుతారనమాట. షోఫు షుఫు షుఫు అని చెప్పి. సో సీట్ బెల్ట్స్ అన్ని పెట్టుకోమన్నారు. అంటే ఇక్కడ బండి తిరగబడిపోయే ప్రమాదం కూడా. వీ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. వాంతి వచ్చే అవకాశం కూడా ఉందంట, బట్ దాని గురించి ప్రస్తుతం ఆలోచించాలి. Once we enjoy this Dune bashing. So Dune సినిమాలో చూసినట్టు లిటరల్లీ కొండకి ఇలా స్లైడ్ అయ్యాము తెలుసా. మాలే ఎడారి మధ్యలోకి వచ్చాము లిటరల్లీ. ఇంకో ఈ లోపల పక్కనే లోయ మామ. ఏంటి మళ్ళీ సీట్ బెల్ట్ లాగేసుకుంది మామ కింద చప్పకమని. మమ్మల్ని ఫీలింగ్ చేస్తున్నారు. లిటరల్లీ తిరిగిపోతున్నాం రా మనం. ఈయనే మా డ్రైవర్ అనమాట. ఓపీ డ్రైవింగ్ అయితే చేశారు, ఎక్సలెంట్ డ్రైవింగ్ అసలు. మాలిక్, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? సూపర్. అండ్ మేమైతే లిటరల్లీ ఎడారి మధ్యలో అయితే ఉన్నాం. సన్సెట్ చూడటానికి వచ్చినట్టుంది ఇదంతా. అండ్ మిగతా వాళ్ళు కూడా దిగుతున్నారు బళ్ళలోంచి. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ ఇన్ ఎడారి. మేము వచ్చిన సమ్మర్లోనే వచ్చి ఉండొచ్చు, బట్ స్టిల్ ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్. డిజర్ట్, డ్యూన్స్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా సీజన్ లో వచ్చి ఇంకా బాగుండిద్దేమో, కొంచెం చల్లగా ఉండి అట్లీస్ట్. అండ్ దిస్ ఈజ్ మీ టచింగ్ డిజర్ట్ శాండ్ ఫర్ ద ఫస్ట్ టైం. బాగుంది. ఐ మీన్ సముద్ర పిసుకలాగానే ఉంది దాదాపు, మామూలుగా చాలా బాగుంది. మేము ఇప్పుడైతే శాండ్ బోర్డింగ్ అయితే చేయబోతున్నాం అంట. ఐ డోంట్ నో హౌ టు డూ శాండ్ బోర్డింగ్. అంటే పర్లేదు నేను చెప్తాను రా అని అన్నాడు. నౌ వీఆర్ ట్రైయింగ్ శాండ్ స్కీయింగ్. బోర్డింగ్ శాండ్ బోర్డింగ్. ఓకే, look forward only. Oh. Arey yaar. Once more. Okay. No problem. Easy. Keep your board straight. Right. Turn from the front. Yes. Oh. Nice, Gigi. Keep the board straight. Look right. You can do it. Yes. You're almost done. Do once more. Relax, huh? Let's go.
ఇప్పుడే శాండ్ బోర్డింగ్ చేసామా, పైకి వచ్చా. మాట్లాడటానికి కూడా ఊపిరి తీసుకోవటానికి రాట్లా. బట్ ద ఎక్స్పీరియన్స్ ఇస్ క్రేజీ బ్రో. అసలు నేను నించుని ట్రై చేసా, మధ్యలోకి వెళ్ళాక బ్యాలెన్స్ తప్పింది, తర్వాత కూర్చొని ట్రై చేసా. ఎక్సలెంట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సన్సెట్ కూడా వేరే లెవెల్ వ్యూ వస్తుంది. చలో మామ, ఇప్పుడు దాకా ఇక్కడైతే మేము ఎంజాయ్ చేసాం. అండ్ ఇప్పుడు రిటర్న్ లో ఆ బ్యాషింగ్ మీరు చూద్దరు ఫ్రంట్ సీట్ వ్యూ. లెట్స్ గో. बट ड्राइवर को बड़ी मस्ती आता है ना, मज़ा आता है शायद इसमें. बट रोज़ किया तो बोर हो जाएगा. रोज़ किया तो 26 ईयर से कर रहा हूँ. अरे भाई साहब. हाँ मालिक मालिक. చలో మమ్మ, మేము ఇప్పుడైతే డ్యూన్ బగ్గింగ్ ఆర్ డ్యూన్ రైడ్స్ అయితే అయిపోయినాయి. అండ్ ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్కి తీసుకొచ్చి బెల్లీ డ్యాన్స్ అయితే జరుగుద్దంట. అండ్ మాకు ఇక్కడ ఫ్రీ డిన్నర్ కూడా పెట్టారు. సో నో వీఆర్ గోయింగ్ ఫర్ డిన్నర్. లేదు ఫైర్ షో ఉంది, మ్యూజిక్ ఉంది, అన్నీ ఉన్నాయి గైస్. అన్నీ బాగుంటాయి గైస్, చూడాలి గైస్. ఇక్కడ అద్భుతం గైస్. చలో లెట్స్ గో. అండ్ వీళ్ళు బఫెట్ కూడా డిఫరెంట్ సిస్టమ్ అయితే పెట్టారు. ఒక మంచి తులాభారం వేసి అటొకటి ఇటొకటి ఉంది. సో వెయిట్ బ్యాలెన్స్ ఏం కాదు, ఇది జస్ట్ యానిమేషన్ గురించి అంతే. మేమైతే ఫుడ్కి కొద్దిగా పలావ్ తెచ్చుకున్నాం, విచ్ ఇస్ టూ గుడ్. ఎక్సలెంట్ ఉంది. ఈ వెజ్ కబాబ్ ఒకటి, చికెన్ కబాబ్ అండ్ చికెన్ తందూరి టైప్ సంథింగ్, అండ్ పిజ్జా అండ్ అన్లిమిటెడ్ డ్రింక్స్ అంట. సో విల్ స్లోలీ ఈట్ దిస్. మాకు 8:45 వరకు టైం ఉంది, ఇంకొక గంట టైం ఉంది చెప్పాలంటే. ఆ గంట తర్వాత మా బండి వెళ్ళిపోతుంది. చలో. సో ఇక్కడ ఫైర్ షో అంట. సో ఫైర్ షో ఏదో స్టార్ట్ అయింది. మమ్మ ఈ పర్ఫార్మెన్స్ ఏం చూపించలేకపోతే ఏమనుకోకండి, బట్ దిస్ ఈస్ హౌ ద ఫైర్ షో ఈస్ గోయింగ్ టు బీ మేబీ. భలే ఉందరా చూడండి. ఓ బాయ్, పర్ఫార్మెన్స్ మాలిక్ సూపర్ చేశాడు మామ, నిజం చెప్తున్నా. ఓపీ. ఇది ఇంకో రౌండ్ మామ, సెకండ్ రౌండ్. దిస్ ఈస్ థర్డ్ రౌండ్. హౌ ఆర్ యూ ఫీలింగ్ మాలిక్? గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు దాకా ఫైర్ వర్క్ షో అయితే జరిగింది. ఎక్సలెంట్ జరిగింది బ్రో. లైక్ నా చిన్నప్పుడు నేను ఎలా అయితే తిప్పాలనుకున్నా అవన్నీ తిప్పాడు. బట్ మీరు ఇంట్లో మాత్రం ఇలాంటి ఏం ట్రై చేయకండి బ్రో. దిస్ ఈస్ జస్ట్ ఒక షో, ఓకే? నోట్లో అవి పోసుకున్న ఉత్తాలు మాత్రం చేయకండి ప్లీజ్, దయచేసి. ఇది చూసి it's very great actually. Experience was very good. Lifetime once experience with danger in front of you is very good as well. danger. సో మామ, మేము వచ్చింది హమ్ దన్ క్యాంప్. మీకు డైరెక్ట్ గా ఈ క్యాంప్ ది 300 dirhams కానీ 200 dirhams కానీ దొరికితే బుక్ చేసేసుకోండి. వెరీ నైస్. ఆర్ ఎల్స్ ఏబిసి ట్రావెల్స్ వాళ్ళది డైరెక్ట్ గా దొరికినా యూ కెన్ బుక్, ఎందుకంటే ఏళ్ళు మంచిగా ఇచ్చారు. మాకు మధ్యలో మేక్ మై ట్రిప్ ద్వారా బుక్ చేస్తే మధ్యలో ఏబిసి టూర్స్ దొరికినా ఏం దొరికినా మీరు యూ కెన్ ప్రొసీడ్. మేక్ మై ట్రిప్ కన్నా చీప్ గా దొరికితే. ఓకే చలో మమ్మ, మేమైతే ఏబిసి టూర్స్ నుంచి బ్యాక్ అయితే వచ్చేసాం. ఓకే బాయ్ బాయ్ రజాక్, బాయ్ బాయ్ బాయ్. సో ఇప్పుడు మాదైతే ట్రిప్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. వీఆర్ గోయింగ్ టు హోటల్ రూమ్ అండ్ లోపలికి వెళ్ళి ఇంకా ఐఎమ్ డన్ ఫర్ ద డే. మ్యాక్సిమం వెళ్ళి పడుకోవటమే అంతే. ఐ థింక్ కొద్దిగా స్నానం చేయాలి, ఎందుకంటే అంతా ఇసక. అండ్ ఇంకోండి, అండ్ దాంతోపాటు
మాకు ఒక మంచి ఫోటో అయితే తీసిచ్చాడు. ఓకే, అండ్ ఈ ఫోటో కాస్ట్ ఫస్ట్ 50 dirhams చెప్పాడు. నేను తీసుకోలేదు, వద్దు అని చెప్పి. అండ్ మేము వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ క్యూట్గా ఉన్నారు దీంట్లో, అందుకనే ఏమన్నా పర్చేజ్. నేను అది ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు తీసుకుందాం అనుకున్నా, నేను వద్దని చెప్పా. ఆ తర్వాత మాలిక్ సెడ్ నో, వద్దు అని చెప్పి. ఎందుకు 50 dirhams is waste అనిపించింది నాకైతే. 50 into 30 is equal to ఒక 1500 రూపాయలు. 1500 అదే రూపీస్ వేసుకోండి. బట్ వెళ్ళిపోతుంటే 10 dirhams ఏమో ఇచ్చి తీసుకెళ్ళిపోండి భయ్యా, ప్రింట్ అవుట్ కొట్టాం అన్నాడు. సరేలే, మాలిక్ నాది ఒక మెమరీ లాగా ఉంటుంది కదా డిజర్ట్. సో అది మీరు ఎక్కడైనా కానీ మీ ఫోటోలు అమ్ముతున్నారు అనుకో, ప్రింట్అవుట్ తీసుకున్నాను అనుకో, లాస్ట్ వరకు ఆగి లాస్ట్లో తీసుకోండి. ఇట్ విల్ బి మోర్ వర్త్ ఇట్. అండ్ మేమైతే మా రూమ్కి అయితే వచ్చేసాం. అండ్ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ద వ్లాగ్. వీ హ్యాడ్ వెరీ మచ్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్. అలాగైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. బాయ్, గుడ్ నైట్. మేమైతే ఇసుకలో బాగా ముందు ఇదై ఉన్నాం. సో ఐ విల్ గో బాత్ అండ్ స్లీప్. ఓకే, బాయ్, పీస్ అవుట్.